అందరికీ ఇదైతే ముందు వీడియో కంటిన్యూషన్. ముందు వీడియోలో స్వామికి ప్రసాదం అయితే అందించేసినాం కదా. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ అది ప్రసాదం అంతా కలిపి మనం చేసిన ఫుడ్ ఐటమ్స్లో వేస్తారనమాట. సో దేవుడికి దీక్ష సమర్పించినాక ఇంకా మన స్వాములు కూడా దీక్ష టైం అయిపోయింది. ఆల్రెడీ అప్పటికే 3 అయిపోయింది. వాళ్ళు ఇంకా తినడానికైతే రెడీ అయిపోయినారు. సో పీక్ సమ్మర్ పైన ఫ్యాన్ ఒక్కటే ఉండేసరికి వాళ్ళకు అవ్వలే అనమాట. సో మా ఆయన చాలా కష్టపడిపోతున్నాడు. ఇక్కడ కింద నుండి అయితే కూలర్ అయితే తీసుకొచ్చినారు స్వామి వాళ్ళకి. ఇంకా మేము ఇవాళ పూజలోకి ఏమేమి వెరైటీస్ అయితే చేసినామో అనేది ఇక్కడ చూపిస్తా. ఫస్ట్ అయితే వైట్ రైస్. అసలు స్వాములు తినేది జస్ట్ పాలు ఇంకా అల్పాహారం మాత్రమే కదా, వాళ్ళు తినేది ఒక్కటే పూట కదా. సో లంచ్కి అయితే వైట్ రైస్, ఇంకా ఫ్రై, చారు, ఇంకా ఈ రైస్, ఈ ఫుడ్ ఐటమ్స్లో మీకు రైస్ కనిపిస్తుంది కదా, అది అంతా దేవుడి కోసం కలిపిన దాంట్లో మనకు చేసిన ఫుడ్ ఐటమ్స్లో వేస్తారంట. ఇంకా పప్పు, అప్పడాలు, వంకాయ కర్రీ, దీంట్లో కొన్ని స్వామి వాళ్ళే వెరైటీస్ చేసినారు. ఇంకా సో హ్యాపీగా భిక్ష అయితే కంప్లీట్ అయిపోయింది.